రాధా, నిన్ను చూస్తూ బకెట్లో జ్యూస్ తాగొచ్చు తెలుసా? లేదు మహేష్, అయినా బిల్లు కట్టేది నువ్వే కదా, నీకెంత కావాలంటే అంత తాగు. ఆఫ్టర్ ఆల్ ఈ బిల్ ఏంటి, నీకోసం ఒక బిల్డింగే రాసిచ్చేస్తా. అవునా, ఎప్పుడు ఇస్తావు మహేష్? ఎప్పుడంటే సంపాదించినప్పుడు ఇస్తా. అప్పటికి భూమి మీద మనుషులు ఎవరు మిగలరేమో మహేష్. రాధా, ఇంత అందంగా ఎలా పుట్టావు రాధా? లడ్డు కావాలా నాయనా? నాకేం తెలుసు, మా మమ్మీ కన్నది నన్ను. అందరినీ అమ్మలే గంటారు, కానీ ఇంత అందమైన అమ్మాయిని మాత్రం మీ అమ్మే గన్నది. థ్యాంక్ యూ మహేష్, నీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్లేదు. అట్లుంటది మనతో. నేనంతే, మా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు నన్ను ఇదే అంటుంటారు తెలుసా? ఫ్రెండ్స్ అంటే గుర్తొచ్చింది, మీ ఫ్రెండ్స్ ఎక్కడ కనిపించట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఓ వాళ్ళ, మనిద్దరి మధ్య వాళ్ళు ఎందుకని సైడ్ చేసేసా. అయ్యో, ఫ్రెండ్స్ అలా అనుకోకూడదు మహేష్. నీకు వాళ్ళ గురించి తెలియదు రాదా, మనం ఎలా కలుసుకున్నామని తెలిసిందనుకో, వాళ్ళు రచ్చ చేసేస్తారు ఊరు మొత్తం. నాకెందుకో మీ ఫ్రెండ్స్ మంచి వాళ్ళ అనిపిస్తున్నారు మహేష్. ఇప్పుడు వాళ్ళ టాపిక్ ఎందుకు, నీ గురించి చెప్పు. ఏం చెప్పాలి? సరిపోయారు. రేపు నీ ప్లాన్స్ ఏంటి? ఏముంది, కాలేజీకి వెళ్ళడం, సాయంత్రం ఇంటికి రావడం, అంతే. పోనీ టెంపుల్కి వెళ్దామా? టెంపుల్ కా? మరి మా మమ్మీ పంపిస్తుందో లేదో మహేష్. గుడికి వెళ్తానంటే ఏ ఇంట్లో మాత్రం ఎందుకు వద్దంటారు? ఏమీ అనదనుకో. సరే అయితే, నా దగ్గర ఒక హాఫ్ సారీ ఉంది, అది కట్టుకొని వస్తాను. సూపర్, నువ్వు హాఫ్ శారీలో ఏం జల్లా ఉంటావు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్. థ్యాంక్ యూ మహేష్. ఓకే బాయ్. ఓకే బాయ్.